మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం యంగ్లర్ మరియు ప్రాంటల్ అనబడే శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ఒక వర్గీకరణ విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఈ అడాల్ఫ్ యంగ్లర్ మరియు కారల్ ప్రాంటల్ అనబడే వృక్ష వర్గీకరణ శాస్త్రజ్ఞులు జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు. వీరు తమ వర్గీకరణ విధానాన్ని డైనాచురలైకెన్ ఫ్లాంజెన్ ఫెమిలియన్ అనబడే ఒక గ్రంథంలో స్పష్టంగా వివరించారు. ఈ యంగ్లర్ మరియు ప్రాంటల్ అనబడే శాస్త్రవేత్తలు తమ వర్గీకరణలో అన్ని కుటుంబాల యొక్క వర్ణనను, వాటి యొక్క గుర్తింపు లక్షణాలను, వాటి యొక్క క్రమణికలను అంటే కీస్ను మనకి ఇచ్చారు. అంటే ఈ కీస్ ఆధారంగా ఆ మొక్కలను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. ప్రతి కుటుంబానికి ఆ కుటుంబ మొక్కల పిండోత్పత్తి లక్షణాలు, ఆ మొక్కల బాహ్య స్వరూప లక్షణాలు, అంతర్నిర్మాణ లక్షణాలు, ప్రపంచంలో ఆ కుటుంబానికి సంబంధించిన మొక్కల యొక్క భౌగోళిక వితరణ, వివిధ జాతుల వర్ణన, వాటి యొక్క పటాలు, గ్రంథసూచి సమాచారం ఇవ్వటం జరిగింది. అందువలన ఈ యంగ్లర్ విధానం అనేది ఎక్కువ మంది చేత ఆమోదించబడిన వర్గీకరణ విధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ మినహా ఈ విధానాన్ని యూరప్ ఖండమంతటా, అమెరికా ఖండంలో కూడా అనుసరిస్తూ ఉన్నారు. ఈ యంగ్లర్ తన వర్గీకరణను సిలబస్ డెర్ ఫ్లాంజెన్ ఫెమిలియన్ అనే గ్రంథంలో స్వల్ప మార్పులతో గిల్గ్ అనబడే శాస్త్రవేత్తతో కలిసి 1924లోను, డీల్స్ అనబడే శాస్త్రవేత్తతో కలిసి 1936లో తిరిగి ప్రచురించారు. ఈ యంగ్లర్ మరియు ప్రాంటల్ అనబడే వృక్ష వర్గీకరణ శాస్త్రవేత్తలు వృక్ష సామ్రాజ్యంలోని మొక్కలన్నిటినీ అనగా శైవలాలు మొదలుకొని బాగా పరిణితి చెందిన ఆవృత బీజాల వరకు గల మొక్కలన్నిటినీ గమనించి వర్గీకరించారు. ఈ వర్గీకరణ ప్రధానంగా ఐక్లర్ అనబడే శాస్త్రవేత్త ప్రతిపాదించిన వర్గీకరణపై ఆధారపడి ఉంటుంది. వివృత బీజ శిలాజాలను పోలి ఉండే ఊహాత్మకమైన ప్రోటో ఆంజియోస్పర్ములు అనే పూర్వీకుల నుండి ప్రస్తుతం మనుగడ కొనసాగిస్తున్న పరిణితి చెందిన ఆవృత బీజాలు ఉద్భవించాయని యంగ్లర్ అనబడే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ యంగ్లర్ మరియు ప్రాంటల్ అనబడే శాస్త్రవేత్తలు మొక్కలను 13 భాగాలుగా విభజించారు. మొదటి 12 భాగాలు థాలోఫైటాకు చెందినవి, 13వ భాగము ఎంబ్రియోఫైటా సైఫోనోగామా అంటే పుష్పించు మొక్కలకు చెందినదిగా చెప్పబడుతూ ఉంటుంది. ఇలా విత్తనాలను అభివృద్ధి చేసే బీజయుత మొక్కలను మరలా వివృత బీజాలు మరియు ఆవృత బీజాలుగా వర్గీకరించారు. ఆవృత బీజాలను తిరిగి ఏకదళ బీజాలుగా మరియు ద్విదళ బీజాలుగా వర్గీకరించారు. ఈ ద్విదళ బీజాలు అనబడే తరగతిని ఆర్కీక్లామిడే, సింపెటాలే లేదా మెటాక్లామిడే అనే 2 ఉపతరగతులుగా విభజించారు. ఈ యంగ్లర్ మరియు ప్రాంటల్ యొక్క వర్గీకరణను సంక్షిప్తంగా మనం చూపిస్తే, పర్టికులర్గా ఈ పుష్పించు మొక్కల యొక్క వర్గీకరణను మనం చూపిస్తే, ఈ పుష్పించు మొక్కలను అంటే
ఎంబ్రియోఫైటా మొక్కలను లేదా సైఫోనోగామా అనబడే ఈ మొక్కలను ప్రధానంగా వివృత బీజాలు, ఆవృత బీజాలు అనబడే 2 వర్గాలుగా వర్గీకరించారు. ఈ ఆవృత బీజాలను ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు అనబడే 2 వర్గాలుగా వర్గీకరించారు. ఈ ద్విదళ బీజాలను ఆర్కిక్లామిడే, సింపెటాలే అనబడే 2 వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. ఇక తరగతి ఏకదళ బీజాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దీనిలో 33 క్రమాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ పాండానెలిస్, హీలోబియే, ట్రయూరిడేలిస్, గ్లూమీఫ్లోరే, ప్రిన్సిపెస్, సైనాంథే, స్వాధిఫ్లోరే, ఫారినోసే, లిలీఫ్లోరే, సైటామినే, మైక్రోస్పెర్మే అనబడే జాతులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ తరగతి ద్విదళ బీజాలను గమనిస్తే ఈ తరగతి ద్విదళ బీజాల్లో ఉపతరగతి ఆర్కిక్లామిడేను గమనిస్తే ఈ ఆర్కిక్లామిడే కింద పత్ర పరిపత్ర రహిత, ఏకపరిపత్రయుత లేదా ద్విపరిపత్రయుత పుష్పాలు గల మొక్కలను, అంతేకాకుండా లోపలి వలయంలో ఉండే పరిపత్రాలు అసంయుక్తంగా ఉండే పుష్పాలను అభివృద్ధి చేసే మొక్కలను చేర్చటమైంది. దీని కింద చేర్చబడిన క్రమాలను జాగ్రత్తగా పరిశీలిస్తే వర్టిసెల్లేటే, పైపరేలిస్, హైడ్రోస్టాకియేలిస్, సాలికేలిస్, గాలియేలిస్, మిరికేలిస్, బలెనాప్సిడేలిస్, లిట్నేరియేలిస్, జగ్లాండేలిస్, జులియానేలిస్, బాటిడియేలిస్, ఫాగేలిస్, అట్టికేలిస్, పోడెస్టెమోనాలిస్, ప్రోటియేలిస్, శాంటలేలిస్, అరిస్టోలోఖియేలిస్, బెలనోఫోరెలిస్, పాలిగోనియలిస్, సెంట్రోస్పర్మే, రానెలిస్, రోయిడేలిస్, సరాసినియలిస్, రోజెలిస్, పాండనేలిస్, జరానియేలిస్, సాపిండేలిస్, రామ్నేలిస్, మాల్వెలిస్, పరైటేలిస్, ఒపన్షియలిస్, మిట్టిఫ్లోరే, అంబెల్లిఫోరే అనబడే 33 క్రమాలుగా వర్గీకరించడం జరిగింది. ఇక ఉపతరగతి మెటాక్లామిడే లేదా సింపెటాలేని జాగ్రత్తగా పరిశీలిస్తే దీని కింద చేర్చబడిన మొక్కలు ఉత్పత్తి చేసే పుష్పాలనేవి ద్విపరిపత్రయుతంగా ఉండే పుష్పాలు. ఆ పుష్పాల యొక్క ఆకర్షణ పత్రాలు సంయుక్తమై ఉంటాయి లేదా అరుదుగా అసంయుక్తంగా కనిపిస్తూ ఉండొచ్చు. ఇక పుష్పములోని కేసరాలు 1 లేదా 2 వలయాల్లో అమరి ఉంటాయి. సాధారణంగా పుష్పాలు అండకోశధస్థత స్థితిని లేదా అండకోశోపరిక స్థితిని చూపించే పుష్పాలు అయి ఉంటాయి. ఈ ఉపతరగతి మెటాక్లామిడేని జాగ్రత్తగా గమనిస్తే ఇది ఈ క్రిందినివ్వబడిన క్రమాలుగా వర్గీకరించబడిందని మనం చెప్పుకోవచ్చు. ఎరికేలిస్, ప్రిమిలేలిస్, ప్లంబాజినేలిస్, ఎబనేలిస్, కంటార్టే, ట్యూబిఫ్లోరే, ప్లాంటాజినేలిస్, రూబియేలిస్, కుకుర్బిటేలిస్, కంపాన్యులేటిగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ వర్గీకరణలోని ముఖ్యమైన అంశాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ ఎంగ్లన్ మరియు ప్రాంటల్ అనబడే శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయంలో పరిపత్ర రహిత పుష్పాలను ఉత్పత్తి చేసే మొక్కలు మరియు ఏకపరిపత్రయుతంగా ఉండే పుష్పాలను అభివృద్ధి చేసే మొక్కలు ఆదిమమైనవిగా చెప్పబడ్డాయి. ద్విపరిపత్రయుత
భిన్న పరిపత్రయుత పుష్పాలనేవి పురోగమించినవిగా వీరు అభివర్ణించారు. ఏకలింగక పుష్పాలనేవి ద్విలింగక పుష్పాల కంటే ఆదిమమైనవిగా పరిగణించబడ్డాయి. ఈ చలాజోగమి అనబడే ఈ లక్షణాన్ని ఆదిమమైన లక్షణంగా వారు పరిగణించారు. వివృత బీజాల్లో వాయుపరాగ సంపర్కం జరుగుట చేత వాయుపరాగ సంపర్కాన్ని ఆదిమమైన లక్షణంగా ఈ శాస్త్రవేత్తలు భావించారు. సౌష్ఠవయుత పుష్పాల కన్నా పాక్షిక సౌష్ఠవయుత పుష్పాలు ఎంతో పురోగమించినవిగా చెప్పబడ్డాయి. అండకోశాధస్థిత స్థితిని ఆదిమ లక్షణంగా పరిగణించి అండకోశోపరిస్థితి స్థితిని పురోగతి చెందిన లక్షణంగా వీరు భావించారు. అసంయుక్త ఫలదళాల నుండి సంయుక్త ఫలదళాలు గల అండకోశం ఉద్భవించిందని వీరు భావించారు. బహుధార వికాస విధానంలో ఆవృత బీజాలు పరిణామం చెందినాయని భావించి వివృత బీజాల నుండి ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు వేర్వేరు మార్గాల ద్వారా ఉత్పత్తి అయినాయని ఈ శాస్త్రవేత్తలు భావించారు. అంతేకాకుండా సరళమైన పుష్ప నిర్మాణం గల జాతుల నుండి క్రమంగా సంక్లిష్ట పుష్ప నిర్మాణం చూపించే జాతులను వీరి వర్గీకరణలో ఆరోహక క్రమంలో వర్గీకరించారు. ఇక ఏకదళ బీజాలను గమనిస్తే ఏకదళ బీజాలను ద్విదళ బీజాల కంటే ఆదిమమైన మొక్కలుగా భావించి ఈ ఏకదళ బీజాలను తమ వర్గీకరణలో ద్విదళ బీజాల కంటే ముందు ఉంచటం జరిగింది. ఏకదళ బీజాలను 11 క్రమాలుగా ఆ 11 క్రమాలను 45 కుటుంబాలుగా వర్గీకరించారు. ఈ ఏకదళ బీజాలు పరిపత్ర రహిత ఏకలింగక పుష్పాలున్న ఈ పాండనేలిస్ హీలోబియే అనబడే క్రమాలతో ఆరంభమవుతాయి. ఈ పాండనేలిస్కు చెందిన ఈ టైఫేసి అనబడే కుటుంబాన్ని ఏకదళ బీజాల్లో ఆదిమమైన కుటుంబంగా ఈ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక అండాశయ స్థానానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా స్వరూప లక్షణాల్లో ఒకే విధంగా ఉండే లిలియేసి మరియు అమారిల్లిడేసి అనబడే కుటుంబాలను లిలీ ఫ్లోరే అనబడే క్రమంలో వీరు అమర్చారు. సంక్లిష్టమైన పుష్ప నిర్మాణాన్ని చూపించే ఆర్కిడేసి కుటుంబాన్ని ఏకదళ బీజాలలో చివరి క్రమమైన మైక్రోస్పెర్మేలో ఉంచటం జరిగింది. ఈ గ్రామినే కుటుంబాన్ని కలిగిన గ్లూమీ ఫ్లోరే అనబడే క్రమాన్ని 4వ స్థానంలో ఉంచారు. అందువలన ఈ గ్రామినే అనే కుటుంబానికి వర్గీకరణలో సరైన స్థానం లభించలేదని మనం చెప్పుకోవచ్చు. ఈ ద్విదళ బీజాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ద్విదళ బీజాలను 2 ఉపతరగతులుగా విభజించారు. ఒకటి ఉపతరగతి ఆర్కిక్లామిడే, రెండవది ఉపతరగతి మెటాక్లామిడే లేదా సింపెటాలే. ఈ ఉపతరగతులను మరలా క్రమాలుగాను ఆ క్రమాలను మరలా కుటుంబాలుగాను విభజించారు. ఈ ఆర్కిక్లామిడే అనబడే ఉపతరగతిని జాగ్రత్తగా పరిశీలిస్తే దీనిలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు 33 క్రమాలు 200 కుటుంబాలు ఉంటాయి. ఈ ఆర్కిక్లామిడే అనబడే ఉపతరగతి యొక్క వర్గీకరణలో పరిపత్ర రహిత కుటుంబాలు ముందుగా ఉంచడం జరిగింది. కాబట్టి ఈ ఉపతరగతి అనేది పరిపత్ర రహిత కుటుంబాలతో ప్రారంభమవుతుంది. బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణను జాగ్రత్తగా గమనిస్తే మోనోక్లామిడే మరియు పాలీపెటాలే కుటుంబాలనేవి ఈ వర్గీకరణలో ఆర్కిక్లామిడే అనబడే ఉపతరగతిలో ఉంచబడ్డాయి. ఈ ఆర్కిక్లామిడే ప్రారంభంలోని
క్రమాలైన వర్టిసెల్లేటే, పైపరేలిస్, శాలికేలిస్, గ్యారియేలిస్ అనబడే క్రమాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ క్రమాలలో ఏకలింగక పరిపత్ర రహిత పుష్పాలు క్యాట్కిన్ లేదా అమెంటం అనబడే పుష్ప విన్యాసాల్లో అమరి ఉంటాయి. అందువలన ఈ కుటుంబాలను అమెంటిఫెరస్ కుటుంబాలని సాధారణంగా పిలుచుకుంటూ ఉంటాం. వీటిలో వాయుపరాగ సంపర్కం అనేది ఒక ప్రధానంగా కనిపించే లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. పరిపత్ర రహిత పుష్పాలున్న క్రమాల తరువాత ఏకపరిపత్రయుతంగా ఉన్న పుష్పాలున్న క్రమాలను అమర్చడం జరిగింది. వీటిలో ఆఖరిదైన ఈ స్పెంట్రోస్పర్మే క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ క్రమంలో అమరాంతేసి, నిక్టాజినేసి, పోర్చులకేసి వంటి కుటుంబాలు మనం గమనించవచ్చు. ద్విపరిపత్రయుతంగా భిన్న పరిపత్రయుతంగా ఉన్న పుష్పాలతో ఉన్న ఆకర్షణ పత్రాలు అసంయుక్తంగా ఉండే కుటుంబాలు తర్వాత ఉంచబడ్డాయిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా ఆకర్షణ పత్రాలు అసంయుక్తంగా ఉన్న ద్విపరిపత్రయుత భిన్న పరిపత్రయుత పుష్పాలను ఉత్పత్తి చేసే మొక్కలు తర్వాత ఉంచబడ్డాయి. ఇవి రానెలిస్ అనబడే క్రమంతో ఆరంభమవుతాయి. పుష్పాలలో పుష్పాసనంపై పుష్ప భాగాలు సర్పిలంగా లేదా అర్ధసర్పిలంగా అమరి కనిపిస్తూ ఉంటాయి. ఈ పుష్పాలనేవి హైపోగైనస్ అంటే అండకోశాధస్థితంగా అనేక ఫలదళాలను, అసంయుక్తంగా ఉన్న అనేక ఫలదళాలను కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్కిక్లామిడే చివర అంబెల్లిఫెరే అనబడే క్రమాన్ని ఉంచారు. ఈ అంబెల్లిఫ్లోరే అనబడే క్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తే దీనిలో నిమ్న అండాశయం గల అండకోశోపరిక పుష్పాలు ఉంటాయి. ఈ కుటుంబాన్ని చిట్ట చివరన వివరించడం అనేది ఎంతో సహజంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ సింపెటాలే అనబడే ఉపతరగతిని జాగ్రత్తగా గమనిస్తే దీనిలో 10 క్రమాలను గుర్తించారు. ఈ సింపెటాలోని కుటుంబాలలో ఆకర్షణ పత్రావళి సంయుక్తంగా ఉంటుంది. పేరును బట్టే ఈ లక్షణాన్ని మనం గుర్తించవచ్చు. సిమ్ మీన్స్ యునైటెడ్, పెటాలే పెటల్స్, సంయుక్త ఆకర్షణ పత్రావళి కలిగిన పుష్పాలను ఈ కుటుంబాల్లో గమనించవచ్చు. ఇది ఎరికేలిస్, ప్రిమిలెలిస్ అనబడే క్రమాలతో ప్రారంభమవుతుంది. ఈ క్రమాల్లో పుష్పాలు ద్విలింగకంగా సౌష్టయుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కంటార్టే, ట్యూబిఫ్లోరే క్రమాలు 5 మరియు 6వ స్థానంలో ఉన్నాయి. ఈ క్రమాలలో బెంతం మరియు హూకర్ వర్గీకరణలోని బైకార్పల్లేటే కుటుంబాలను చేర్చటం జరిగింది. సింపెటాలేలో చివరిగా రూబియేలిస్, కుకుర్బిటేలిస్, కంపానిలేటే కుటుంబాలను ఉంచడం జరిగింది. వీటిలో అండకోశోపరిక పుష్పాలు ఉంటాయి. ఈ 10వ క్రమమైన కంపానిలేటేలో కంపోజిటేను చిట్ట చివరి కుటుంబంగా గుర్తించారు. ఈ కంపోజిటేను ద్విదళ బీజాల్లో బాగా పురోగతి చెందిన కుటుంబంగా పరిగణించి కుటుంబాల చివర ఉంచడం అనేది ఎంతో సహజంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ బెంతం మరియు హూకర్ వర్గీకరణలో పాలీపెటాలే క్రింద అమర్చబడిన కుకురుబెట్టేసి కుటుంబాన్ని ఈ వర్గీకరణలో సింపెటాలే అనబడే ఉపతరగతి కింద కుకుర్బిటేలిసి క్రమం కింద చేర్చడం జరిగింది. ఇక ఈ వర్గీకరణలోని ప్రతిభలు, లోపాలు, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటో ఒక్కసారి క్షుణ్ణంగా చర్చిద్దాం. ఈ వర్గీకరణలో ఉన్న ప్రతిభలను గమనిస్తే
ఈ వర్గీకరణలో వృక్ష సామ్రాజ్యంలోని మొక్కలన్నిటినీ గుర్తించి వర్గీకరించి వర్గ వికానుసారంగా రూపొందించడానికి ప్రయత్నం జరిగింది. ఇది ఒక ప్రశంసనీయమైన వర్క్గా మనం చెప్పుకోవచ్చు. వివృత బీజాలను ఆదిమమైనవిగా గుర్తించి ఆవృత బీజాలకు ముందుగా ఉంచారు. అంటే పరిణామక్రమ రీత్యా ఆవృత బీజాలు పరిణితి చెందిన మొక్కలుగా పరిగణించబడ్డాయి. పరిపత్ర రహిత పుష్పాలను, ఏకలింగక పుష్పాలను ఆదిమమైనవిగా భావించి ఈ ఏకదళ బీజాలను ద్విదళ బీజాలకు ముందుగా ఉంచటం జరిగింది. అందువలన ఏకదళ బీజాల్లోనూ ద్విదళ బీజాల్లోనూ ఒకే విధంగా పరిపత్రం లేని ఏకలింగ పుష్పాలు ఉన్న కుటుంబాలను ప్రారంభంలో వివరించారు. ఇక బెంతమ్ మరియు హూకర్ వర్గీకరణలోని మోనోక్లామిడే కుటుంబాలను ఆర్కిక్లామిడే క్రింద వివరించడం జరిగింది. అసంయుక్త లక్షణం కన్నా సంయుక్త లక్షణం అనేది పరిణితి చెందిందిగా భావించారు. అందువల్లనే ద్విదళ బీజాల్లో ఆర్కిక్లామిడేను మొదటిగాను సింపటాలేను తరువాతగాను అమర్చారు. అంటే పరిణామక్రమ రీత్యా సంయుక్త ఆకర్షణ పత్రావళి అనేది పరిణితి చెందిన లక్షణంగా పరిగణించబడుతుంది. అసంయుక్త ఆకర్షణ పత్రావళి అనేది ఆదిమ లక్షణంగా పరిగణించబడుతూ ఉంటుంది. కేవలం ఒకే లక్షణానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా లిలియేసి, అమారిల్లిడేసి కుటుంబాలను లిలీ ఫ్లోరే అనబడే క్రమంలో చేర్చారు. ఇకపోతే ద్విదళ బీజాల్లో ఈ కంపోస్టే కుటుంబాన్ని, ఏకదళ బీజాల్లో ఆర్కిడేసి కుటుంబాన్ని అత్యంత పరిణితి చెందిన కుటుంబాలుగా గుర్తించి, గమనించి, పరిగణించి వాటి యొక్క వర్గీకరణలో చివర ఉంచటం జరిగింది. ఇక ఈ విధంగా ఈ వర్గీకరణలో ఉన్న ప్రధానమైన మెరిట్స్ను, ప్రతిభలను మనం చెప్పుకోవచ్చు. ఈ లోపాలను జాగ్రత్తగా గమనిస్తే వర్గీకరణను మనం చాలా వరకు అర్థం చేసుకోవచ్చు. ఏకదళ బీజాలను ద్విదళ బీజాలకు ముందుగా వివరించడం జరిగింది. ఇది వర్గీకరణలో ఉన్న ఓ ప్రధానమైన లోపంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిణామ క్రమంలో ద్విదళ బీజాలు ఆదిమమైనవిగా, ఏకదళ బీజాలు పరిణితి చెందినవిగా చెప్పబడ్డాయి. ద్విదళ బీజాల నుండే ఏకదళ బీజాలు ఉద్భవించాయని పరిణామక్రమం నిరూపిస్తూ ఉంది. కాబట్టి ఈ ఏకదళ బీజాలను ద్విదళ బీజాలకు ముందుగా అమర్చడం అనేది ఓ ప్రధాన లోపంగా మనం చెప్పుకోవచ్చు. పరిపత్రం లేని ఏకలింగక పుష్పాలు, క్యాట్కిన్ పుష్ప విన్యాసము, వాయుపరాగ సంపర్కము ఇలాంటి లక్షణాలను ఈ శాస్త్రవేత్తలు ఆదిమమైన లక్షణాలుగా పరిగణించారు. కానీ ఈ పరిపత్రం లేకపోవటం, ఏకలింగక పుష్పాలు అయి ఉండటం, క్యాట్కిన్ పుష్ప విన్యాసంలో పుష్పాలు అభివృద్ధి చెందటం, వాయుపరాగ సంపర్కం ఇలాంటి లక్షణాలనేవి క్షీణత వలన ఏర్పడిన పురోగమించిన లక్షణాలుగా పరిణామక్రమంలో నిరూపించబడ్డాయి. కాబట్టి ఈ పరిపత్రం లేని ఏకలింగక పుష్పాలు, క్యాట్కిన్ పుష్ప విన్యాసం, వాయుపరాగ సంపర్కాన్ని ఆదిమమైన లక్షణంగా పరిగణించడం అనేది మరొక ప్రధాన లోపంగా మనం చెప్పుకోవచ్చు. ఆదిమమైన పుష్పాల్లో పరిపత్రాలు ఉండవని, ఆ పరిపత్రాలు ఉండని పుష్పాల నుండి ఏకపరిపత్రయుత పుష్పాలు, వాటి నుండి ద్విపరిపత్రయుతంగా ఉండే పుష్పాలు ఏర్పడినట్లు ఈ వర్గీకరణలో సూచించబడింది. పరిణామ క్రమం ప్రకారంగా ఈ వాదన అనేది సరి అయినది కాదు అని మనం చెప్పుకోవచ్చు. పుష్ప అంతర్నిర్మాణ శాస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ శాస్త్ర విభాగం నుంచి లభించే ఆధారాల ప్రకారం ద్విపరిపత్రయుత పుష్పాలే ఆదిమమైన పుష్పాలని చెప్పబడ్డాయి.
అలాంటిది ఆదిమమైన ద్విపరిపత్రయుత పుష్పాల నుండి క్షీణత వలన ఏకపరిపత్రయుతంగా, వాటి నుండి పరిపత్ర రహితంగా ఉండే పుష్పాలు ఏర్పడినట్లు మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పుష్పాల యొక్క పరిణామ క్రమాన్ని జాగ్రత్తగా గమనించలేదు అన్న విషయాన్ని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని ఈ వర్గీకరణలో ఉన్న మరొక ప్రధాన లోపంగా మనం చెప్పుకోవచ్చు. ద్విదళ బీజాల్లో అమెంటిఫెరే కాక రానెలిస్ క్రమం అనేది ఎక్కువ ఆదిమమైందని మనం చెప్పుకోవచ్చు. సంయుక్త ఆకర్షణ పత్రాలు ఉండటం చేత కుకుర్బిటేసి కుటుంబాన్ని సింపెటాలేలోని కంపాన్యులేటేకు ముందు ఉంచారు. కానీ విశ్లేషణాత్మకంగా, తులనాత్మకంగా మనం పరిశీలించినట్లయితే కుకుర్బిటేసికి పాలీపెటాలే కుటుంబాలతోనే దగ్గర సంబంధం ఉందని మనం చెప్పుకోవచ్చు. పురోగతి చెందిన గ్రామినే కుటుంబానికి ఈ వర్గీకరణలో ఒక సముచితమైన స్థానం లభించలేదని మనం చెప్పుకోవచ్చు. ఆదిమమైన లక్షణాలను చూపించే హిలోబియే జాతులను ఈనాడు పరిణతి చెందినవిగా భావిస్తున్న పాండనేలిస్, గ్లూమీఫ్లోరే క్రమాల మధ్య ఉంచటం అనేది అంత సమంజసమైన విధానం కాదు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ ఎంగ్లర్ మరియు ప్రాంటల్ వర్గీకరణ విధానంలో ఉన్న ప్రతిఫలను మరియు లోపాలను స్పష్టంగా మనం వివరించుకోవచ్చు.